బ్రేకింగ్ న్యూస్ మంత్రి కొండా సురేఖ కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. తన ఓఎస్డీ సుమంత్ వివాదంపై స్పందించబోతున్నారు సురేఖ. దక్కన్ సిమెంట్ వివాదంపై ఆమె స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ అంశంపై ఇప్పటికే కొండా మురళి మాట్లాడారు. సీఎం మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. అయితే సుమంత్ పై కేసు నమోదు అంశంలో ఇంకా స్పష్టత రావడం లేదు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వివాదానికి సంబంధించి మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు కొండా సురేఖ. పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, మొత్తం మీద మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వివాదానికి సంబంధించి ఫుల్ స్టాప్ పడనుందా, లేదంటే వివాదం కంటిన్యూ కానుందా అంటే మాత్రం చూడాలి. మరి కాసేపట్లో మంత్రి కొండా సురేఖ మీడియా ముందుకు రాబోతుంది. ప్రస్తుతం మనం మినిస్టర్ క్వార్టర్స్ మంత్రి కొండా సురేఖ నివాసంలో ఉన్నాం. కొండా సురేఖ ఇంకా ఇంట్లోనే ఉంది. ఆమె గన్మెన్స్తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది కూడా మనం చూస్తున్నాం. వెహికల్స్ కాన్వాయ్ కూడా ప్రస్తుతం మంత్రి క్వార్టర్స్లోనే ఉన్నటువంటి పరిస్థితి. కానీ రాత్రి నిన్న సుమంత్ను ఆమె ఏదైతే సుష్మిత నివాసంలో నుంచి తీసుకెళ్ళింది, ఆ తర్వాత నేరుగా ఇక్కడికే వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు మరోపక్క క్యాబినెట్ భేటీ కూడా ఉంది. క్యాబినెట్ భేటీకి సంబంధించి కొండా సురేఖ హాజరవుతారా లేదా అని ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ కొండా మురళి వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ కూడా ఏం జరిగింది హైదరాబాద్లో అన్న విషయం నాకు తెలియదు, నేను ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రుల దగ్గరికి నేరుగా వెళ్ళే మాట్లాడే చనువు నాకుంది, కాబట్టి ఈ సమస్యను మాట్లాడి దాన్ని పరిష్కరిస్తానని ఆయన చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే నిన్న పోలీసులు ఎవరైతే కొండా మురళి కొండా సురేఖ కూతురు సుష్మిత ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ వాళ్ళతో వాగ్వివాదం జరిగింది. ఆమె ఏకంగా ముఖ్యమంత్రి ఆఫీస్ పైన, సీఎంఓ కార్యాలయం పైన, సీఎంఓ మరోపక్క వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద, కొంతమంది వరంగల్ జిల్లా నేతల మీద కూడా డైరెక్ట్ ఆరోపణలు చేసింది. అంటే వివాదం అంత ఈజీగా లేదు, ఖచ్చితంగా కూడా ఇది తారాస్థాయికి చేరింది అన్న విషయం మాత్రం స్పష్టమవుతుంది. కాబట్టి కొండా మురళి మాత్రం ఆయన చాలా కూల్గా మాట్లాడారు. సమస్యను పరిష్కారం చేస్తాను, సుమంత్ విషయంలో ఏం జరిగింది తనకు తెలియదు. ఇంకో పక్క ఇక్కడ అసలు విషయానికి వస్తే మాత్రం ఇటీవల కాలంలో కూడా సుమంత్పై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి అవినీతి ఆరోపణలు కావచ్చు, ఐఏఎస్ అధికారులకు ఆయన వాళ్ళపైన జులుం చేయడం కావచ్చు, వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం కావచ్చు, మిగతా విషయాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీల విషయంలో కూడా ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు, వసూలులకు పాల్పడ్డారన్న విషయంపైన పలు ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటిపైన సీఎంఓ కార్యాలయం దృష్టి పెట్టింది. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కూడా ఆయన అక్కడి నుంచి టర్మినేట్ చేశారు. కానీ ఆ తర్వాత నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ సంబంధించి కూడా పోలీసులు ఇంటికి రావడాన్ని కొండా ఫ్యామిలీ తప్పుపడుతూ ఉంది. ఏం తప్పు చేశామని మా ఇంటికి వచ్చారు, మేము ప్రభుత్వంలో ఉన్నామా లేమా అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సీఎంఓ కార్యాలయం పైన కూడా వాళ్ళు ఎక్కుపెట్టి మాట్లాడిన నేపథ్యం చూస్తా ఉన్నాం. కానీ అందుకు భిన్నంగా కొండా మురళి వ్యాఖ్యలు ఈరోజు చూసాం. మరి కాసేపట్లో కొండా సురేఖ ఏం మాట్లాడబోతుంది, ఈరోజు క్యాబినెట్ మీటింగ్కి హాజరవుతుందా? ఎందుకంటే మొత్తం ఈ వివాదానికి సంబంధించి కూడా ములుగులో జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఇష్యూ చివరికి ఏదైతే నల్లగొండ జిల్లా హుజూర్నగర్ సంబంధించినటువంటి డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని వెపన్తో బెదిరించాడు సుమంత్ అన్న ఆరోపణల నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడాలి. మరోపక్క రేవంత్కు సన్నిహితంగా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి ఘటన అసలు ఏం జరిగింది, నిజంగానే వెపన్ పెట్టి బెదిరించారా అనే అంశానికి సంబంధించి రోహిన్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కేసు నమోదైందన్న విషయానికి ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కొండా సురేఖ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఐజీతో కూడా వరంగల్ ఐజీతో మాట్లాడారు. ఎక్కడ కూడా కేసు నమోదైన అంశానికి సంబంధించి వీళ్ళకి ఇంకా స్పష్టత రాలేదు. ఎక్కడ ఫిర్యాదు అయింది, ఎవరు కేసు నమోదు చేశారన్న అంశం పైన కూడా కొండా సురేఖ ఫ్యామిలీ పట్టుబడుతూ ఉంది. ఎందుకు సుమంత్ను టార్గెట్ చేశారు, మా ఫ్యామిలీని టార్గెట్ చేశారన్న అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మీద కొండా సురేఖ చేయబోతుంది. అసలు ఏం జరిగింది, మేడారం ఇష్యూనేనా లేదంటే డక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి యాజమాన్యాన్ని బెదిరింపుల విషయంలో కూడా ఎక్స్ట్రాక్షన్ పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి కూడా నా కుటుంబం పైన కుట్ర జరుగుతుందన్న విషయాన్ని కూడా సుష్మిత నిన్న రాత్రి మాట్లాడడం జరిగింది. మరి వీటన్నిటికీ కొండా సురేఖ ఒక మినిస్టర్ హోదాలో మాట్లాడి అసలు ఏం జరిగిందన్న అంశానికి సంబంధించి ఆమె క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఓఎస్డీని తొలగించినటువంటి నేపథ్యం, ఆమెకు సమాచారం లేకుండా విచారణ జరిపారు. ఆ తర్వాత ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా నియామకమైన నేపథ్యంలో ఆ సెక్రటరీ అతను తొలగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అదంతా మంత్రికి తెలియకుండా జరిగింది అన్న విషయానికి సంబంధించి సమాచారం ఉంది. కానీ ఎందుకు అలా చేశారన్న విషయంపైనే వీటన్నిటిని వెలుగులో తీసుకొస్తుంది కొండా ఫ్యామిలీ అనేది మాత్రం తెలుస్తాం. మరి కాసేపట్లో కొండా సురేఖ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు సుమంత్ విషయంలో ఎందుకు ప్రభుత్వం తొలగించాల్సి
తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. అసలు డెక్కన్ సిమెంట్ విషయంలో కావచ్చు, మరోపక్క మేడారం టెండర్ల విషయంలో కావచ్చు, ఏం జరిగిందన్నపైన క్లారిటీ ఇస్తారా, లేదంటే అధిష్టానం చెప్పినట్టుగా సైలెంట్గా ఉంటారని మనం చూడాలి. ఇంకా కొండా సురేఖ ఫ్యామిలీ నివాసానికి సంబంధించి ఆమె ఒక్కరు మాత్రమే ఉన్నారు. కొండా మురళి వరంగల్లో ఉన్నారు, కొండా సుస్మిత తన జూబ్లీహిల్స్ నివాసంలో ఉంది. కేవలం ఇక్కడ కొండా సురేఖ మాత్రమే ఉంది, ఆమె వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. మరి ఇక్కడ సుమంత్ ఉన్నాడా లేదా అన్నది క్లారిటీ రావాలి. ఉదయం నుంచి కూడా డోర్లు తెరుచుకొని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కూడా రేవంత్ రెడ్డి అధ్యక్షతన, ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా క్యాబినెట్ భేటీ జరగబోతుంది. మరి ఆ క్యాబినెట్ భేటీకి సంబంధించి మరి కొండా సురేఖ హాజరవుతున్నారా లేదా అంటే ఇప్పటి వరకు కూడా ఇంటి తలుపులు తెరుచుకొని పరిస్థితి అయితే మనకు కొండా సురేఖ నివాసంలో కనిపిస్తూ ఉంది. అక్కడ కొండా కూతురు నివాసం జూబ్లీహిల్స్ దగ్గర కూడా అక్కడ కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితి, అక్కడ కూడా గేట్లు మొత్తం పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కొండా సుమంత్ ఎక్కడ ఉన్నారు, మరి పోలీసులు అతని కోసం నిజంగానే వేటాడుతున్నారా? కేసు నమోదు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎవరితో మాట్లాడకుండా, మీడియా ముందుకు వెళ్లకుండా సైలెంట్గా ఉండాలని సూచన చేసింది. అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం కొండా మురళి అంటే ఆయన హార్ష్గా మాట్లాడబోయినప్పటికీ ఆయన సానుకూలంగా సమస్య పరిష్కారం చేసుకుంటాను, హైదరాబాద్లో సుమంత్ విషయంలో ఏం జరిగింది, రాత్రి నా ఇంట్లో ఏం జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా నేను విచారణ చేస్తాను, మంత్రుల దగ్గరికి, సీఎం దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుంటానన్న విషయం చెప్పారు. కానీ ఇప్పుడు కొండా సురేఖ ఏం మాట్లాడుతుంది? ఆమె రాత్రి మాట్లాడిన మాటల్లో మాత్రం చాలా స్పష్టంగా తన పైన కొంతమంది టార్గెట్ చేశారంటూ కూడా సీఎం సన్నిహితులతో పాటు, వేం నరేంద్రతో పాటు కొంతమంది మంత్రులను కూడా టార్గెట్ చేసినటువంటి నేపథ్యం. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీకి ఫిర్యాదు చేశారన్నటువంటి ఆరోపణ వినిపిస్తున్న ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి డెక్కన్ సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించారన్నటువంటి ఆరోపణ కనిపిస్తూ ఉంది. కానీ దానిపైన మంత్రి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొండా సురేఖ మాట్లాడితే మాత్రం ఈ ఇష్యూకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.